మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపములను మనల్ని విమోచించిన వాడగు ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తుతి మహిమ ఘనతలు కలుగునుగాక. ప్రస్తుతం మన వినబోతున్న వర్తమానం పేరు మూల పురుషుడగు అబ్రహాము, ద పేట్రియార్క్ అబ్రహాం అన్నది. ఈ వర్తమానమును సహోదరి విలియం మ్యారిన్ బెన్హామ్ గారు అమెరికా దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రములోని బేకర్స్ఫీల్డ్ లో గల ఫెయిర్ గ్రౌండ్స్ నందు 1964 సంవత్సరము ఫిబ్రవరి నెల 7వ తేదీన శుక్రవారం సాయంకాల వేళలో ప్రసంగించి ఉన్నారు. దాని ఇప్పుడు తెలుగు అనువాదముతో వినబోతున్నాము. Book of Genesis again, the 22nd chapter, beginning with the 15th verse. ఆదికాండం 22వ అధ్యాయము 15వ వచనం నుండి. And we expect now just to speak for a few moments and start the service. Genesis 22, beginning with the 15th verse. కొన్ని క్షణాలు అది చదివి కూటమును ఆరంభించుకుందాము. ఆదికాండం 22:15వ వచనం ప్రారంభము. And the angel of the Lord called unto Abraham out of heaven the second time. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి and said, By myself have I sworn, saith the Lord. నా తోడని ప్రమాణము చేస్తున్నానని యెహోవా సెలవిచ్చెను. For because thou hast done this thing, and hast not withheld thy son, thine only son, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యము చేసినందున, that in blessing I will bless thee, నేను నిన్ను ఆశీర్వదించి, and in multiplying I will multiply thy seed as the stars of the heaven, and as the sands which are upon the seashore. ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందల ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను. And thy seed shall possess the gates of his enemies. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. And in thy seed shall all the nations of the earth be blessed, because thou hast obeyed my voice. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదించబడును. What a promise! Because of obedience. ఆహా, అది ఎంతటి వాగ్దానము! అది విధేయత వలనే కలిగినది. Obedience is what God wants. విధేయతనే దేవుడు అపేక్షిస్తున్నాడు. It was once said obedience is better than sacrifice. ఒకప్పుడు అది ఇలా వచించబడుతుంది, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట శ్రేష్టము అని. To obey the Lord is better than any sacrifice that you could do. నీవు అర్పించే ఎలాంటి అర్పణల కంటే దేవునికి లోబడు అనేది శ్రేష్టమైన విషయము. We're facing now a grand text tonight, the patriarch Abraham, which was called the father of the faith. ఈ రాత్రి వేళలో విశ్వాసమునకు తండ్రియగు మూల పురుషుడైన అబ్రహాము అను గణనీయమైన పాఠ్యాంశమును మనం ఎదుర్కొనబోతున్నాము. Because that God made him the promise to inherit the earth and his seed. ఎందుకంటే అతడును అతని సంతానమును భూలోకమును స్వతంత్రించుకునే వాగ్దానాన్ని దేవుడు అబ్రహాముతో చేశాడు. And it's through Abraham, we being dead in Christ, become Abraham's seed and are heirs with him according to the promise. అబ్రహాము వలననే మనము కూడా క్రీస్తులో చనిపోయిన వారమై అబ్రహాము సంతానముగా తీర్చబడి వాగ్దాన ప్రకారంగా ఆయనతో కూడా వారసులమై ఉంటున్నాము. Abraham was just an ordinary man. Wasn't something special. అబ్రహాము కేవలము సామాన్య మానవుడే, ప్రత్యేకత ఏమీ లేదు. God never called him, as far as we have any record, until he was 75 years old. 75 సంవత్సరాలు అయ్యే వరకు ముందుగా అతన్ని పిలిచినట్లుగా మనకెక్కడా సాక్ష్యాధారాలు లేవు. His wife, which was his half sister, being 65 years old at the time. అతనికి సగం సహోదరి అయిన అతని భార్య అప్పటికి 65 సంవత్సరాల వయస్కురాలై ఉంటుంది. They probably lived together since they were very young. బహుశా వారు చిన్న వయసు నుండి కలిసిమెలిసి ఉండేవారు. And she was barren, had no children. ఆమె గొడ్రాలు, పిల్లలు లేరు. God called a complete separation, to separate himself from the rest of the world and from all of his people and from all of his kindred. లోకానికి తన రక్త సంబంధులకు సంపూర్తిగా ప్రత్యేకించబడినట్టుగా దేవుడు అతన్ని పిలిచాడు. There was a special thing for him to do. అతని కొరకు ఆయన ఒక ప్రత్యేక కార్యము చేయనే ఉన్నాడు.
And when God expects you to do a special thing, He demands a complete separation from any doubt. నీ కొరకు ఒక ప్రత్యేకమైన కార్యాన్ని దేవుడు చేయకూడనట్లయితే ఎటువంటి అపనమ్మకం నుండి కూడా నీవు ప్రత్యేకించబడవాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. You've got to come to full obedience, to obey what He says. ఆయన చెప్పిన దానికి నీవు సంపూర్ణంగా విధేయుడు కావాలి. God demands it. You can't do it no other way. దేవుని ఆజ్ఞ అది. ఇంకో రీతిగా నీవు దాన్ని చేయకూడదు. And now He always sets an example, and that was His example. దానికి ఒక మాదిరినే ఆయన ఉంచుతాడు. అదే ఆయన యొక్క మాదిరియే. Of a complete separation from all of His family, all of His kindreds, and so forth, to walk a life separated to God. దేవునితో నడిచే ప్రత్యేక జీవితము కొరకు, కుటుంబానికి, రక్త సంబంధులకు సంపూర్ణంగా ప్రత్యేకించబడవలే. Years passed, nothing happened. But still Abraham held on. He was not discouraged. సంవత్సరాలు సాగిపోయినవి, జరిగింది శూన్యం. అయినను అబ్రహాము అస్థిరుడు కాలేదు, భీతికి తావివ్వలేదు. He never staggered at the promises of God through unbelief, but was strong, giving praise to God. అవిశ్వాసము చేత దేవుని యొక్క వాగ్దానాన్ని సందేహించలేదు, బలవంతుడై దేవునికి స్తుతులు చెల్లించుతున్నాడు. Year by year, as it went by, no doubt, many critics come by and said, Abraham, father of nations, how many children do you have now? సంవత్సరం వెంబడి జరుగుతూనే ఉన్నది. అనేకులని విమర్శకులు అతని యుద్ధకు వచ్చి ఇలా అని ఉండవచ్చు, సందేహం లేదు. జనాంగాలకు తండ్రి అబ్రహామా, నీకెందరయ్యా పిల్లలు, సంతానం? That didn't stagger him. అతనిని తొలగించలేదు. No child, and Sarah was past the time of life of bearing children, of course, way beyond menopause. బిడ్డలు లేనేలేరు. శారా పిల్లల కనే వయసు గతించిపోయింది. స్త్రీ యొక్క ఋతు నైజము గతిస్తున్నది. But still Abraham believed God just the same. అయితే అబ్రహాము దేవుని ఎలాగూ నమ్మాడో అదే నమ్మకం కలిగి ఉన్నాడు. He made preparations for the baby. బిడ్డ కొరకై అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. Because he knew and was fully persuaded that God could not make a promise that He wasn't big enough to back up. దేవుడు తాను చేసిన వాగ్దానమును వెలుగుకు తీసుకునేవాడు కాడు కనుక అది సంపూర్ణంగా అతను గుర్తించిన వాడై బిడ్డ కొరకని ఏర్పాట్లు చేశాడు. His seed should think the same thing. అతని యొక్క సంతానము కూడా అదే విషయాన్ని ఆలోచన చేస్తుంది. Regardless of how unreal it seems, how unnatural it seems to the natural mind, మానవ గ్రాహ్యానికి అది ఎంతని అవాస్తవంగా అభిపించినప్పటికీ, అస్వాభావికంగా తెలియపరుచున్నప్పటికీ, yet God cannot make a promise that He is not big enough to take care of. ఆయన నెరవేర్పు చేయలేని వాగ్దానాన్ని ఆయన చేయడు. We believe that same thing today. Every true seed of Abraham believes the same thing. అదే విషయాన్ని మనము నమ్ముతున్నాము. No matter what circumstances in, ఈనాడు కూడా అబ్రహాము యొక్క ప్రతి నిజమైన సంతానము అది నమ్ముతున్నది. ఎలాంటి పరిస్థితులు మనము కలిగి ఉన్నామని కాదు, how much knowledge we have accumulated, ఎంతటి జ్ఞానాన్ని మనము పొంది ఉన్నామని కాదు, how many things has happened, ఎన్ని విషయాలు జరిగినవని కాదు, how natural it is to the natural mind, ప్రకృతి సంబంధికది ఎంతటి అస్వాభావికమైనదిగా ఉన్నప్పటికీ, how foolish it is brother to the natural mind. It doesn't make a bit of difference. ప్రకృతి సంబంధికది బుద్ధిహీనతగానే కనిపిస్తుంది. అయితే అది ఎలాంటి వ్యత్యాసంగా కనిపించదు మనకు. If God said so, that's it. అది దేవుడు చెప్పినట్లయితే, and the seed of Abraham are settled upon thus saith the Lord. That settles it. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడని అబ్రహాము సంతానము తీర్మానించుకుంటుంది. దానిని నెరవేరుస్తుంది. We find out 25 years later, no children. 25 సంవత్సరాల వరకు కూడా సంతానము లేరని మనం గమనించాము. And still, God was faithful to keep His promise to Abraham. For Abraham believed God. అయినప్పటికీ అబ్రహాము తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చుటకు దేవుడు నమ్మకస్తుడై ఉన్నాడు. ఎందువల్లంటే అబ్రహాము దేవుని నమ్మి ఉన్నాడు కాబట్టి. The little boy came on the scene, little Isaac. బొల్లి బాలుడైన ఇస్సాకు తన మీదికి వచ్చాడు. Then after little Isaac had come on the scene, then we find out that God gave him a double test. చిన్నవాడైన ఇస్సాకు రంగం మీదికి వచ్చినప్పటికీ దేవుడు అతనికి రెండంతల పరీక్ష పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. He said this child, after being now about 115 years old or 20, Abraham was. అబ్రహాము
115 లేక 120 సంవత్సరాల వయస్కుడై ఉంటాడు. He said, I want you to take this, your only son, and take him up to the mountain that I will show you. ఆయన అన్నారు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని తీసుకుని నేను నీకు చూపించు పర్వతం నీకు తీసుకువెళ్ళి, and there offer him up on this mountain for a sacrifice. అతను నాకు అర్పించు. In other words, destroy every evidence that he had that the promise would be fulfilled. ఇంకో రీతిగా చెప్పాలంటే అతని యొక్క వాగ్దానము నెరవేర్చబడుకొరకై అతనికి కలిగిందంతా నాశనము చేయమని భావం. That's taken away all the natural things. ప్రకృతి సంబంధమైన ప్రతిదానిని తీసివేయనగా ఇదే. And Abraham said, I received him as one from the dead. అబ్రహాము అన్నాడు, మృతుల్లో నేను ఒకరిని పొందినట్లుగా నేను అతన్ని పొందగలుగుతాను. And I'm fully persuaded that he's able to raise him up from the dead. మృతుల నుండి కూడా ఆయన అతన్ని బ్రతికించగలని నేను సంపూర్తిగా నమ్ముతున్నాను. That's the people now, the seed of Abraham, because he raised us from the dead. అబ్రహాము సంతానానికి కావాల్సింది ఇదే. ఎందుకంటే మృతుల నుండి ఆయన మనల్ని బ్రతికించరు. We were dead in sin and trespasses. మనము పాపములోను అతిక్రమలోను చనిపోయిన వారము. And he who was able to change my mind, change my thoughts, change my nature, change me all over. ఎవరైతే నా మనస్సును మార్చగల సమర్థులో, నా తలంపులు మార్చగల సమర్థులో, నా స్వభావాన్ని మార్చగల సమర్థులో, He can do as he pleases. ఆయనకి ఇష్టమైనవేమో ఆయన చేయగలరు. Whatever he says, I believe it's the truth, and every seed of Abraham believes the same thing. ఆయన చెప్పి ఉన్నాడో అది సత్యమని నేను నమ్ముతాను. అబ్రహాము యొక్క ప్రతి బిడ్డ కూడా అలాగే చేస్తారు. Abraham not disobedient to God, taking the little boy. అబ్రహాము దేవునికి అవిధేయుడు కాక ఆ పిల్లవాడిని తీసుకుని పోయాడు. And on this morning told the servants, you wait here with the mules. ఆ ఉదయాన్నే ఈ గాడిద పిల్లతో సహా మీరు ఇక్కడనే ఉండండి అని దాసులతో చెప్పాడు. And the son and I will go yonder to worship, and he and I will return. ఆ సుదూర ప్రాంతానికి నేనును నా కుమారుడును వెళ్లి ఆరాధించి నేను అతడు తిరిగి వచ్చేస్తాము. Oh, how is he going to do it? అది ఎలాగూ సాధ్యపడుతుంది? When he goes up to the top of the mountain to take his own son's life, తర్వాత శిఖరానికి వెళ్లి తన సొంత బిడ్డనే బలిచుటకు వెళ్తున్నప్పుడు అది ఎలాగ సాధ్యపడుతుంది? yet he says, the child, the lad, and I will return. అయినా అతడు చెప్తున్నాడు, నేనును పిల్లవాడును మరలా వచ్చేదమని అతడు చెప్తున్నాడు. He know that something had to happen. ఏదో జరగబోతున్న విషయాన్ని గురించి అతడు గ్రహించుకున్నాడు. And he didn't know just how God was going to do it. That isn't his question. అది ఏ విధంగా దేవుడు చేయబోతున్నాడో అది అతనికి తెలియదు. అది అతని ప్రశ్నే కాదు. He knows that God promised it. దాని గురించి దేవుడు వాగ్దానం చేస్తాడని అతనికి తెలుసు. That's all we care to know. God promised it. అదే మనము కూడా ఎరగవలసిన విషయం. దేవుడు వాగ్దానం చేశాడు. How's it going to be? I can't tell you. But God said so. అది ఎలాగ జరుగును నేను నీకు చెప్పలేను. అయితే దేవుడు దాన్ని చెప్పాడు. He'll send Jesus Christ the second time. He will come in a physical form. ఆయన యేసుక్రీస్తును రెండవ మారు పంపుతాడు. ఆయన శరీరధారిగానే వస్తాడు. He will claim his own. ఆయన తన వారిని గురించి ఆయన కొనుక్కుంటాడు. There will be 1,000 years millennium reign upon this earth with him, with the redeemed. ఈ భూమిపైన తాను విమోచించిన వారితో కలిసి ఆయన 1000 ఏళ్లు పరిపాలన చేయబోతున్నాడు. That's what he promised. And we are looking for that hour to approach. ఆయన చేసిన వాగ్దానము సమీపించనై ఉన్న ఆ ఘడియ కొరకు మనం ఎదురు చూస్తున్నాము. He promised to heal the sick, to raise the dead, to cast out devils. రోగులను స్వస్థపరచునని, మృతులను లేపునని, దయ్యములను వెళ్ళగొడుతునని ఆయన వాగ్దానము చేశాడు. He promised to do it. He's the same yesterday, today, and forever. అది చేస్తానని ఆయన వాగ్దానము చేశాడు. ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. How? I don't know. He promised to do it. We believe it. That settles it. ఇలాగున్నది నాకు తెలియదు. ఆయనే చేస్తానని ఆయన వాగ్దానము చేశాడు. దాన్ని మనం నమ్ముతున్నాం. అంటే When a man believes God, he believes all he says. ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మినట్లయితే అతను చెప్పినదంతా నమ్ముతాడు. And that's the way Abraham believed God. అలాగనే అబ్రహాము దేవుని నమ్మాడు. Now he was asked to destroy every evidence that his promise to be taken care of. ఆయన యొక్క వాగ్దాన భద్రతకు కలుగుట కొరకై
ప్రతి ప్రత్యక్ష రుజువును వినాశనము చేయమని ఆజ్ఞ పొందాడు. But he was persuaded that God could do it. దేవుడు అలాగనే చేయగలని ఒప్పించబడ్డాడు అతడు. Now, not only did he give this great promise, he gave it to his seed also. ఇట్టి ఉన్నతమైన వాగ్దానాన్ని అతనికి అనుగ్రహించడం మాత్రమే కాక అతని సంతానానికి కూడా ఆయన అనుగ్రహించి ఉన్నాడు. And because Abraham was faithful and kept the word of God that God promised him, ఎందుచేతనంటే అబ్రాహాము నమ్మకస్తుడై ఉండి అతనికి దేవుడు చేసిన దేవుని వాక్య వాగ్దానాన్ని కాపాడినాడు కనుక, and know that God could raise up this child, and he spared not his own child. ఈ బిడ్డను తిరిగి బ్రతికించగలని ఎరిగి ఉండాడు. అందుచేత తన సొంత కుమారుని చురుకు అతను వెనుకాడలేదు. But God was a type of God giving his son, of course. దేవుడు తన యొక్క కుమారుని ఇచ్చినందుకు ఇది ఒక పోలికై ఉంటుంది. As he packed the wood up the mountain and so forth. కొండ మీదకి ఆ కట్టె కలప మొదలగు వాడితో అతను మోసుకుని పోవడం ఎలాగో, As Christ later packed his own sacrifice block up the hill to where he was crucified. అలాగే క్రీస్తు కూడా ఆ తర్వాత ఆయన సిలువ వేయబడే కొండకు తన స్వకీయ అర్పణ కొయ్యను మోసుకుని వెళ్ళాడు. We realize that in doing this, it pleased God so well to see that Abraham loved him above everything on earth, even his only son. ఈ కార్యనతను చేయడం వలన భూపైన మరి దేనికంటే చివరికి తన కుమారుడి కంటే అబ్రహాము దేవుని ప్రేమించిన రీతిగా మనము కలుగుతున్నాము. He loved him above what anybody could say, anybody could do. He still loved God enough to believe his word. ఎవరేమి చేసిన దానికంటే, ఎవరేది చెప్పిన దానికంటే అతడు దేవుని ఎంతగానో ప్రేమించాడు. ఆయన వాక్యమును నమ్ముడుగాను అతడు అంతగా దేవుని ప్రేమించి ఉన్నాడు. All Abraham's seed believes God like that. అబ్రహాము పిల్లలందరూ కూడా ఆ విధంగానే దేవుని నమ్ముతారు. They are believing God. వారు దేవుని నమ్ముతారు. And we know that it pleased God so well that here's what he said. అది ఎంతగానో దేవునికి ఆనందదాయకమై ఉండెనని మనము తెలుసుకుంటున్నాము. ఆయన చెప్పిన దాన్ని బట్టి, Thy seed shall possess the gates of its enemy. Thy seed shall possess the gates of its enemy. అదేదనగా నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు. Remember that thus saith the Lord. గుర్తించండి, అది యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు అనున్నది. Abraham's seed believes that. అబ్రహాము సంతానం దాన్ని విశ్వసిస్తుంది. If you're genuine seed of Abraham, the faith that Abraham had in God, it's in you. నీవు అబ్రహాము యొక్క సంతానమైనట్లయితే అబ్రహాముకు దేవుడి అని ఉన్న విశ్వాసము నీలో కూడా ఉంటుంది. And you believe that what God has said, God keeps his promise. దేవుడు తన వాగ్దానం నెరవేర్చువాడని దేవుడు చెప్పిన దానిని నీవు నమ్ముతావు. And he said, now remember, he only made this promise to Abraham after he had given him a test. ఆయన చెప్పిన దాన్ని గుర్తుంచుకోనండి. దేవుడు అతనికి అబ్రహాముకు పరీక్ష పెట్టిన తర్వాతనే ఈ వాగ్దానాన్ని చేసి ఉన్నాడు. The seed of Abraham must first be tested to see if they really believe the word. అబ్రహాము సంతానము వారు నిజంగా వాక్యాన్ని నమ్ముతున్నారా అని తెలుసుకుంటూ మొదట పరీక్షించబడాలి. Remember, the only way that he could keep the promise of God, because he believed the promise of God. చింతండి, దేవుని యొక్క వాగ్దానాన్ని కాపాడుకొను కొరకై ఒకే ఒక మార్గం అతనికి ఉన్నది. ఎందుచేతనంటే అతను దేవుని వాగ్దానాన్ని నమ్మాడు కాబట్టి. And was tested whether he believed it or not. నమ్మకం కలిగి ఉన్నాడో లేదో అని పరీక్షించబడ్డాడు. We're brought to that test. The seed of Abraham today is brought to that test. మనము పరీక్ష దగ్గరికి వచ్చి ఉన్నాం. నేటి దినాన అబ్రహాము యొక్క సంతతి ఆ పరీక్ష దగ్గరకు తీసుకుని రాబడి ఉన్నది. Will we take God's word or we take what man said about us? దేవుని వాక్యాన్ని అంగీకరిద్దామా లేక మనుషుడు ఏమి చెప్పాడో దాన్ని స్వీకరిద్దామా? Will we take what some organization has made up as a creed and accept that, or do we take what God said? ఒక సంస్థ మతబోధగా చేసిన దానిని అంగీకరించి స్వీకరిస్తామా లేక దేవుడు చెప్పిన దాన్ని స్వీకరిస్తామా? If God's word is true, we believe God's word regardless of what anything else is. దేవుని యొక్క వాక్యం సత్యమైతే దేవుని వాక్యాన్ని నమ్ముదాం మనం, ఇతరత్ర ఎవరేమి చెప్పినప్పటికీ కూడా. We let every man's word be a lie and God's be the truth, the true seed of Abraham. ప్రతి మనుష్యుని మాట అబద్ధం అయితే దేవుని మాట సత్యం,
నిజమైన అబ్రహాము సంతానానికి అది. But before you can become that true seed, you've got to go through the test like Abraham did himself. నీవా నిజమైన సంతానము కాకముందు అబ్రహాము తనకు తానుగా ఎలా పరీక్షించబడ్డాడో నీవా అలాంటి పరీక్ష ఎదుర్కొనవలసి ఉంటుంది. He promised not only to Abraham, but his seed would possess the enemy's gates. Oh my! కేవలం అబ్రహాముకు మాత్రమే ఆయన వాగ్దానము చేయలేదు, కానీ అతని సంతానము శత్రువు గవిని స్వాధీనపరచుకునే వాగ్దానము చేశాడు. ఆహా, ఎంతటి ధన్యత అది! Just think, the patriarch was fully persuaded in his test of the promise of the word of God was right. ఆలోచించేయండి, మూల పురుషుడగు అతడు దాన్ని సంపూర్తిగా నమ్మి ఉన్నాడు. దేవుని యొక్క వాక్య వాగ్దానమందు అతడు క్రమము గలవాడై ఉన్నాడు. Regardless of what the circumstances was, he still believed the word was right. పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ దేవుని వాక్యం యథార్థమని అతను నమ్మి ఉన్నాడు. Abraham, the great patriarch, never wavered in faith when he was brought to that testing time. గొప్ప మూల పురుషుడగు అబ్రహాము ఈనాడు కూడా పరీక్ష ఘరేగు అతను తీసుకుని రాబడినప్పటికీ కూడా విశ్వాసమందు చంచలుడు కలేదు. He believed that God was able to raise him up from the dead. మృతుల్లోండి అతను తిరిగి బ్రతికించగలని అతను నమ్మాడు. He believed it because God made the promise. అతను నమ్మి ఉన్నాడు. ఎందుచేతనంటే దేవుడు ఆ వాగ్దానాన్ని చేశాడు కాబట్టి. And when God made a promise that he'd be the father of nations, and he believed that was so. జనాంగాలకు తండ్రిగా చేసేదనని దేవుడు వాగ్దానం చేసినప్పుడు అలాగు జరుగునని అతను నమ్మాడు. He didn't know how it would be. అది ఎలాగూ సాధ్యపడుతుందో అతనికి తెలియదు. When the baby come after he trusted 25 years and asked to destroy the baby. అతను నమ్మిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత బిడ్డ జన్మించినప్పుడు అప్పుడు ఆ బిడ్డను బలి చేయమని అడిగాడు. He still knew that God's promise was true, and he gave his son. అయినప్పటికీ ఇంకా దేవుని వాగ్దానం యథార్థమని ఎరిగిన వాడై తన కుమారుని అప్పగించి ఉన్నాడు. His seed, the same thing. అతని యొక్క సంతానానికి అదే విషయం. The promise of God is the seal to those who are the seed of Abraham. అబ్రహాము యొక్క సంతానానికి దేవుని యొక్క వాగ్దానం ఒక ముద్రై ఉంటుంది. The promise is a seal, a signed witness. వాగ్దానం ఒక ముద్రయ్యి సాక్షాత్మైన గుర్తై ఉంటుంది. And when we believe every promised word, then the seal is given to us to confirm the promise by. వాగ్దానము చేయబడ్డ ప్రతి మాటను మనము నమ్మినట్లయితే ఆ వాగ్దానము నెరవేర్పుకొనుటకై ఆ ముద్ర మనకి ఇవ్వబడుతుంది. See, if we being the seed of Abraham, we go through the test whether we're going to believe the Bible or not. గమనించండి, మనం అబ్రహాము సంతానమై ఉండి బైబిల్ మనము నమ్ముతున్నామా లేదా అని పరీక్షించబడుతున్నాము. The Bible is the Word of God because it is God. బైబిల్ దేవుని యొక్క వాక్యం. ఎందుచేతనంటే ఆ గ్రంథము దేవుడై ఉన్నాడు. And then after you went through the test to believe, నమ్మికకై పరీక్ష జరుగుతుంది. when some of them says the days of miracles is past, if you accept that, that's contrary to the Word. అద్భుత కార్యాలు జరిగే కాలం గతించిందని కొందరు అన్నప్పుడు నీవు దాన్ని అంగీకరిస్తే అది వాక్యానికి విరోధమవుతుంది. If you say you do not receive the Holy Ghost today, there's no such a thing. Just the 12 apostles received it. నీవిలా చెప్పినట్లయితే ఈనాడు నీవు పరిశుద్ధాత్మను పొందలేవు, అలాంటిది ఏమీ లేదు, కేవలం 12 మంది అపోస్తలులకు మాత్రమే అది అని నీవు చెప్తే, The Word says, Peter preaching it on the day of Pentecost, వాక్యం చెప్తుంది పెంతెకోస్తును పండుగ దినమున దాని గురించి పేతురు చెప్పాడు. he said, Repent, every one of you, and be baptized in the name of Jesus Christ for the remission of sin, and you shall receive the gift of the Holy Ghost. అతడు ఇలా అన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుదురు. For the promise is unto you and to your children, and to them is far off, even as many as the Lord our God shall call. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికనగా మన ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చంద్రుని చెప్పాడు. That's just exactly what it means. సరైన దాని యొక్క అర్థం అదే. It's now, if you're ready to take the test of God's acid test and follow that prescription, నీవిప్పుడు ఆ పరీక్షను స్వీకరించగలిగినట్లయితే దేవుని యొక్క రసాయనిక పరీక్ష ఔషధ నిర్ణయాన్ని అవలంబిస్తే,
I'm telling you, you'll find out that God keeps His word if you'll believe it. That's right. నీవు దాన్ని నమ్మినట్లయితే దేవుడు తన వాక్యాన్ని నిలబెట్టుకుంటాడని నేను నీకు తెలియజేస్తున్నాను. అవును, But you've got to go through that because that's the seal. నీవు దాన్ని పఠనము చేయాలి, ఎందుకంటే అది ఒక ముద్ర ఉంటున్నది. When you can receive it, then you will receive the promise. నీవు దాన్ని పొందుకుంటే అప్పుడు వాగ్దానాన్ని పొందుకుంటావు. Because it's God's prescription, the way we should do it, and that's the way we've got to follow it. That's what He said. అది దేవుని నిర్ణయ పద్ధతి, మనం అది అలాగూ చేయాలి. ఆ విధంగా మనం ఆయన చెప్పే రీతిగా దాన్ని వెంబడించాలి. Now, not just the Son, but whosoever believeth, whosoever repenteth, whosoever believeth. కేవలము కొందరికి కాదు సుమా, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే మరు మనసు పొందుతారో, ఎవరైతే నమ్ముతారో వారికి. It's to all generations, to all peoples. Whosoever wants to believe it. అది అన్ని తరాల వారికి, అన్ని ప్రజానీకానికి, ఎవరైతే దాన్ని నమ్ముతారో అలాంటి వారికి. And faith in God's word brings you to this promise. దేవుని యొక్క వాక్యమునందు విశ్వాసముల ద్వారా ఈ వాగ్దానము నీకు చెందుతుంది. Then and then only can you have power to possess the seal of the promise. అటు తరువాత వాగ్దానముద్ర పొందడానికి నీవు శక్తివంతుడు కాగలుగుతావు. And the promise that we receive, the seal, is the baptism of the Holy Ghost. That's right. మనము పొందిన ఆ వాగ్దానము, ఆ ముద్ర పరిశుద్ధాత్మ ముద్ర అయి ఉంటున్నది. అవును, అది నిజం. For that is God in form of spirit, you being His word in you, then He comes in. ఆ విధంగా ఆత్మరూపైన దేవుడు ఆయన వాక్యమును నీలో ఉంచి అలాగా నీలోకి వస్తారు. If you receive the word in you, the Holy Spirit is the only thing that can make that live. నీ లోపలికి వాక్యాన్ని స్వీకరిస్తే పరిశుద్ధాత్మ మాత్రమే దాన్ని జీవింపజేయగలుగుతున్నది. And then you have the promise of possessing the gate of every enemy that tries to attack you. నిన్ను ఎదుర్కొనే ఆ శత్రువు యొక్క ప్రతి గవిని నీవు స్వాధీనపరచగలుగు వాగ్దానాన్ని నీకు చెందుతుంది. అవును, God promised it. And it's so. దేవుడు వాగ్దానము చేశాడు, అది జరుగుతుంది. Now remember, you can only do it then and then only after being tested by the Word. గుర్తించు, నీవు అలాగునే చేయవలెను, అప్పుడు మాత్రమే వాక్యం వల్ల పరీక్షించబడినప్పుడు మాత్రమే. Abraham was tested by the Word. అబ్రహాము వాక్యము ద్వారా పరీక్షించబడ్డాడు. Will you believe, Abraham, that you'll have the son? Yes. అబ్రహామా, నీకు కుమారుడు కలుగునని నీవు నమ్ముతున్నావా? The son come, now destroying. Do you still believe it, Abraham? కుమారుడు కలిగాడు, ఇప్పుడు అతని సంహరింపు. ఇంకా నమ్ముతున్నావా అబ్రహామా? I believe it yet, for you're able to raise him up from the dead. ఇంకా నమ్ముతున్నాను, మృతుల్లోండి అతని బ్రతికించగలని నమ్ముతున్నాను. And after that he said, now your seed shall possess the gate of its enemy. Amen. అది జరిగిన తర్వాత నీ సంతతి వారు తమ శత్రువు గవిని స్వాధీనపరచుకుందురు అని అన్నారు. ఆమేన్. After the test comes, పరీక్ష జరిగిన తరువాత let's check up on some of the seed of Abraham in the natural seed, ప్రకృతి సంబంధమైన సంతతి నుండి అబ్రహాము సంతానాన్ని కొంత పరీక్ష చేద్దాం. which we be today, the spiritual seed. నేటి దినాన మనము ఆత్మ సంతానమై ఉంటున్నాము. But let's find out by the natural seed of some of them that believe the full promise of God and never question. ప్రకృతి సంబంధమైన సంతతి వలన ప్రశ్నించకుండా సంపూర్తిగా దేవుని వాగ్దానం నమ్మిన వారిని కొందరిని చూద్దాం. I said, by the way, what does a Christian girl want to show her underneath skirt for? I can't understand that. దాడి వస్తువులా అన్నాను, క్రింద పావడా కనిపించేలా ధరించుట్లో ఆ క్రైస్తవ అమ్మాయి ఉద్దేశం ఏంటి? అది నేను గ్రహించలేకుంటున్నాను. You're born again of God. You got the beauty of the Holy Ghost to show that what you are. దేవుని వల్ల నీవు తిరిగి జన్మించిన వ్యక్తివి. నీవెవరైనవి తెలుపుటకు పరిశుద్ధాత్మ సౌందర్యం నీకు ఉండవలసి ఉన్నది. You got virtue that these scandal skirts don't have. That's right. వెక్కిరింతలు పాల్చేయి వస్త్రధారణ వల్ల కలిగే గుణాన్ని నీలో కలిగి ఉండరాదు. అవును, Real woman of God that stands out with virtue, you might be laughed at and called old-fashioned. దేవుని యొక్క నిజమైన స్త్రీ సద్గుణాల నిలయమై నిలుస్తుంది. నీవు ఆమె పాతకాలం ఫ్యాషన్ చూసి నవ్వవచ్చు. But you got something that they can't touch and done lost it and never can have it again. That's right. వారు ముట్టలేని ఒకటి నీలో ఉన్నది, పోగొట్టుకున్నారు,
మరి తిరిగి నీవు దాన్ని పొందలేవు. అవును, You got virtue. That's what God looks for, is virtue. See, నీలో సద్గుణము ఉన్నది. ఆ సద్గుణము కోసమే దేవుడు అపేక్షిస్తున్నాడు కదా. but the first thing, this is a question in your mind, don't you do it at all. ప్రప్రథంగా నీ మనస్సులో ఎలాంటైనా ప్రశ్న ఉంటే అది ఎప్పటికీ చేయవద్దు. Don't you come in a prayer line if it's a question in your mind. నీ మనస్సులో ఏదైనా ప్రశ్న ఉంటే ప్రార్థనా వరుసలోకి రావద్దు. Don't you come unless you absolutely believe it emphatically. నీవు నిర్దిష్టంగా సంపూర్ణంగా నమ్మే వరకు రావద్దు. There's not a wave in your mind at all but what you're going to be healed. నీ మనస్సులో ఎటువంటి సందేహం ఉండకూడదు సుమా. నీవు ఎలాంటి స్వస్థత పొందబోతున్నావో Then you'll go off this platform a well person. సంపూర్ణ ఆరోగ్యవంతుడమై వేదిక మీద నుండి వెళ్ళిపో. Right. There's not a question in your mind at all. నీ మనస్సులో ఎలాంటి ప్రశ్న అనేది ఉండకూడదు. You must believe God, not make believe. Really believe. నీవు దేవుని నమ్మాలి. అనుకునే విశ్వాసము కాదు, వాస్తవమైన విశ్వాసం. And the seed of Abraham believes it because the Word said so. That's the reason we believe it. వాక్యం అలాగా చెప్పుతుంది కాబట్టి అబ్రహాము సంతానము దాన్ని విశ్వసిస్తాను. ఆ కారణాన మేము నమ్ముతున్నాము. Not because somebody's criticized, because somebody else said so, because God said so. That makes it the truth. ఎవరో విమర్శించారని, ఎవరో చెప్పినందుకని కాదు. దేవుడు అలా చెప్పాడు కాబట్టి అందుకని అది నిజమై నిలుస్తుంది. God says that settles all questions. దేవుడు దాన్ని చెప్పినట్లయితే సమస్త సమస్యలకు విముక్తి అవుతవి. He's the last word. He's the ultimate. ఆయనే ఆఖరి మాట, ఆయనే నిశ్చయి ఉంటున్నాడు. God says anything, that settles it. There's nothing else can speak against it. దేవుడు ఏది చెప్పినట్లయితే అదే నెరవేరుతుంది. దానికి వ్యతిరేక్తంగా ఉచ్చారణ చేయుటకు పెరుగుదలేదు. Every man's word be a lie and mine be the truth. ప్రతి నరుని మాట అబద్ధం అయితే నా వాక్కు సత్యం. Now, as we check some of these seeds, let's think. We think of the Hebrew children. మనం కొన్ని సంతానాలను పరిశీలన చేద్దాము, ఆలోచన చేద్దాం. ఆ హబ్రీల సంతానాన్ని గురించి ఆలోచించు. I have here thinking of that on the Hebrew children after they had been tested against image worship. నేను ఇక్కడే ఉండి హెబ్రీల సంతానాన్ని గురించి ఆలోచన చేస్తున్నాను. విగ్రహారాధనకు వ్యతిరేక్తంగా జరిగిన తర్వాత ఏమి జరిగిందో ఆలోచన చేస్తున్నాను. Now you remember the king said, "Whosoever will not bow down this image shall be thrown into the fiery furnace." రాజు చెప్పిన మాట గుర్తించండి. ఈ విగ్రహములకు ఎవరైతే నమస్కారము చేయరో అటువంటి వారిని మండుతున్న అగ్నిగుణములో పడవైచెదనను. Now these children believed that God's word was right, that they should not worship any kind of an image. దేవుని వాక్యం యథార్థమని నమ్మారు. ఎలాంటి విగ్రహానికి వారు ఆరాధన చేయకూడదు. But when they come to the showdown and they were tested whether they would, అట్టి కార్యరూపం ఆసన్నమైనప్పుడు వారు అలా జరిగిస్తారో లేదో అని పరీక్షించబడ్డారు. when all the rest of the children down there received and went to the worship, అక్కడ ఉన్న వారందరూ కూడా అంగీకరించి ఆరాధన చేయడానికి వెళ్లారు. they went right on in the way the king said. రాజాజ్ఞ ప్రకారంగా వారంతా చేశారు. They went with the popular thought of the day that they must do it. ఆనాటి ప్రజాదరణ దిన ప్రకారంగా వారు ఏమి చేయాలో వారంతా చేయవలసి ఉండేది. And when they were tested whether they would worship images and break the word of God, they stayed true to the word. విగ్రహాలకు పూజ చేస్తారు లేక వాక్యాన్ని విచ్ఛిన్నం చేస్తారు. వారు పరీక్షించబడినప్పుడు వాక్యానికి యథార్థంగా వారు నిలబడ్డారు. Regardless of the circumstances, they stayed true to the word. పరిస్థితులు ఎటువంటివైనప్పటికీ వాక్యంపైనే వారు ఆనుకున్నారు, ఆధారపడ్డారు. And when they threw him into the fiery furnace, God's promise is fulfilled. అగ్ని గుణములో పడవేయబడినప్పుడు దేవుని వాగ్దానము నెరవేర్చబడి ఉన్నది. They possessed the gates of their enemies. శత్రువు గవిని స్వాధీనపరచుకోగలిగారు. And there's a fourth man standing in there with a key that unlocks the heat from the fire. మంటను చల్లార్చగల తాళపు చెవిని పట్టుకున్న నాలుగో మనిషి వారి మధ్య నిలబడి ఉన్నాడు. And it could not do nothing but set them free. Amen. మరొకటి ఏమీ జరగలేదు, కానీ వారైతే విడిపించబడ్డారు. ఆమేన్. When a man or a woman is ready to take the test, the acid test, స్త్రీ కాని పురుషుడు కాని పరీక్షను ఎదుర్కొన్నప్పుడు రసాయనిక పరీక్ష అవుతుంది. you see, they had to go in the fire. And then when they did, they was in the fire. చూడండి,
అగ్నిలో వారు పరీక్షించబడవలసి ఉన్నది. అలా జరిగినప్పుడు అంటే వారు అగ్నిలో ఉన్నప్పుడు, and the only thing that taken place, this fiery test, only unlocked, took the bands off of their hands. జరిగిన విషయం ఏంటంటే అగ్ని పరీక్ష బంధాలు విడిపోయినవి, వారు చేతులకున్న బంధాలు తొలగిపోయినవి. Many times God lets us, when we get all bounded up with the world, bound up. అనేక సార్లు ప్రపంచ పలుమూలల బంధాలు మనలో పట్టుకున్నప్పుడు, బంధించబడినప్పుడు, He lets a fiery test come upon us where we have to make a decision. అగ్ని పరీక్షలు మన మీదకి వచ్చుటకు ఆయన అంగీకరిస్తారు. అక్కడే మనము తీర్మానము చేయవలసి ఉంటుంది. And when we do that, the only thing a test can do, మనము దాన్ని చేసినప్పుడు పరీక్ష మాత్రమే ఆ కార్యము చేయగలదు. when a real seed of Abraham is standing at the crossroads of a decision, and he makes his decision to serve God, he can only cut the bands loose and make us free. తీర్మానం అనే రెండు రహదారుల మధ్య నిజమైన అబ్రహాము సంతానం నిలుచున్నప్పుడు దేవుని సేవిస్తానని తీర్మానము చేస్తాడు. అదే మన బంధాలను తుంచి స్వతంత్రులుగా చేస్తున్నది. Satan might give you a disease, he might give you one thing or another. సాతాను నీకు వ్యాధిని కలుగు చేసి ఉండవచ్చును, అతను నీకు మరొకటి ఇవ్వవచ్చును. How do you know it's not God got you on the crossroads to see what kind of a decision you'll make? రెండు దారుల మధ్య మార్గాన నీవు దాన్ని పొందలేదని నీవేలా తెలుసుకొనగలవు? ఎటువంటి తీర్మానము చేయబోతున్నావు ఎరగాలి. They possessed the gate of the fire. అగ్ని గౌరవ వారు స్వాధీనపరుచుకున్నారు. The fire could not burn them. There wasn't even a smell of fire upon them. ఆ అగ్ని వారిని కాల్చలేకపోయింది, అగ్నివాసన సహా వారి కంటలేదు. Because they know that they were the seed of Abraham and they stood for God in His Word. వారు అబ్రహాము సంతానం అనే వారు ఎరిగి ఉన్నారు కాబట్టి దేవుని కొరకును ఆయన వాక్యము కొరకును వారు నిలబడ్డారు. They possessed the gates of the enemy, and the fire cannot burn them because they possessed the gates. శత్రు గౌరిని స్వాధీనపరుచుకున్నారు, మరి అగ్ని వారిని దహించలేకపోయింది. ఎందుచేతనంటే వారు గవిని స్వాధీనము చేసుకున్నారు. Later, there was a man, a prophet down there by the name of Daniel. పిదప అతను ఒక ప్రవక్త ఉన్నాడు, అతని పేరు దానియేలు. He had the test whether he would serve one true God or not. నిజమైన ఒకే ఒకడు దేవునికి అతను ఉన్నాడు, అతను దేవుని సేవిస్తాడో లేదని పరీక్ష అతనికి కలిగినది. When it come to that time where he served one true God or worship a heathen God, he refused to do it. నిజమైన దేవుని ఆరాధించుడియా లేక అన్య దేవతను పూజించుడియా అని ఒక కాలం వచ్చినది. అలా చేయడానికి అతను నిరాకరించాడు. Showed up the blinds and prayed to his God every day. ఆ గుడ్డి వాటిని విసర్జించి అనుదినము తన దేవునికి ప్రార్థించాడు. He was took by that by penalty of the federal laws and was thrown into a lion's den. అతడు అలా చేయడం ద్వారా దేశం యొక్క కఠిన చట్టముల శిక్షా స్మృతికి చిహ్నంగా సింహము బోరులో పడవేయబడ్డాడు. A hungry bunch of lions roared out after him. ఆకలితో ఉన్న సింహము గుంపు అతని కొరకు ఎదురు చూస్తున్నది. What did he do? He possessed the gate of his enemy. The lions could not eat him. అతను ఏమి చేశాడు? శత్రు యొక్క గవిని స్వాధీనపరుచుకున్నాడు. సింహాలు అతని భక్షించలేదు. God sent out a pillar of fire, an angel that stood between him and the lions. దేవుడు అగ్ని స్తంభమైన దూతను పంపి అతనికి సింహమునకు మధ్య నిలబడి ఉన్నాడు. He possessed the gate of the enemy because he was tested to see whether he had worshipped one true God or have a dozen heathen gods that he worshipped. నిజమైన ఒకే ఒక దేవుని ఆరాధన చేస్తాడో లేక డజన్ల కొద్ది అన్య దేవతల ఆరాధన చేస్తాడని పరీక్షించబడ్డాడు. అందువలన శత్రువు గవిని స్వాధీనపరుచుకున్నాడు. So he stood the test and he possessed the gate of the enemy. పరీక్షలో నిలబడ్డాడు, శత్రువు గవిని స్వాధీనపరుచుకున్నాడు. The lion could not even touch him because God was with him. సింహం అతనికి ముట్టలేకపోయినది, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక. God's promise stayed true, for he was a true seed of Abraham. అతడు నిజమైన అబ్రహాము సంతానము కనుక దేవుని వాగ్దానము సత్యం వైపే నిలబడగలిగినది. Moses, another great one. He was tested also to see the promise that God gave him. మోషే మరో గొప్ప వ్యక్తి. దేవుడిచ్చే వాగ్దాన విషయంలో అతడు కూడా పరీక్షించబడ్డాడు. I'll be with you when you go down there. దేవతనికి వెళ్ళినప్పుడు నేను నీతో కూడా ఉంటాను.
And when he stood before the impersonators of his gift, వరము కలిగిన వారిగా నటించే వారి ఎదుట అతను నిలబడి ఉన్నప్పుడు Jambres tried to stand up and impersonate the very thing that Moses was commanded to do. అతడు అక్కడ ఉన్నప్పుడు మోషే చేయవలన ఆజ్ఞ పొందిన వరమును అక్కడున్నటువంటి వారు వరములు కలిగిన వారిగా నటించు ఎన్నే ఎంబ్రేలు అతనికి ఎదురయ్యున్నారు. And God had called him, and he knew he was the one that was commissioned to do this. దేవుడు అతన్ని పిలిచాడు, అది చేయాలని దేవుడు అతనికి ఆజ్ఞాపించాడు, అది అతను ఎరిగి ఉన్నాడు. And he stood there and performed the miracle as God told him to do it. దేవుడు ఏమి చేయాలని ఆజ్ఞ ఇచ్చాడో అతడు అక్కడ నిలబడి ఆ అద్భుతము చేశాడు. And here stood the impersonators to do the same thing, but it did not bother Moses. అదే విషయాలను చేయు నటించు వారిని కూడా అక్కడ ఉన్నారు. అయితే మోషేకు అట్టి వారిని గురించి భీతి ఏమీ లేదు. He stood true to the word of God, and he possessed the gates. దేవుని వాక్యానికి యథార్థపరుడుగా అతను ఎక్కడ ఉన్నాడు. శత్రువు గవిని స్వాధీనపరుచుకున్నాడు. ఆమేన్. Because he stood true to the promise of God, no matter who was trying to impersonate it. దేవుని వాగ్దానముకై యథార్థపరుడై నిలబడ్డాడు. ఎవరేమి అతని పోలి చేయాలని అనుకున్నప్పటికీ అనవసరం. What a lesson that is to every Christian. ఆహా, ప్రతి క్రైస్తవునికి అది ఎంతటి గుణపాఠము. When you look around and see a hypocrite, you just remember he's trying to impersonate a genuine article. నీవు చుట్టూ చూస్తున్నప్పుడు, నీవు ఒక వేషధారిని కనుగొన్నప్పుడు నీవు ఒకటి గుర్తుంచుకోవాలి, అతడు నిజమైన దానిగా పోలి నటిస్తున్నాడని గుర్తుంచుకోవాలి. But that only means there is one who is genuine. దాని అర్థం ఏమిటంటే నిజమైనది ఒక్కటే. Stand true to the word of God, no matter what comes or go, keep his promise. దేవుని వాక్యము కొరకై యథార్థవంతుడవై నిలబడు. ఏమి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఆయన వాగ్దానాన్ని నిలబెట్టు. Yes, Daniel stayed true to the word of God. దానియేలు నిజంగా వాక్యంపైపే ఆధారపడి ఉన్నాడు. No matter how many tried to impersonate him and everything else, he stayed true. ఎంతమంది అతని పోలి ఉండాలని నటించినప్పటికీ అది అనవసరం, అతను యథార్థవంతుడిగా నిలబడ్డాడు. And he come for a purpose, to take Israel out of Egypt and to take them into the promised land. అతనికి ఉద్దేశము కొరకు వచ్చాడు. ఇశ్రాయేలును ఐగుప్తు నుండి వాగ్దాన భూమికి తీసుకుని వెళ్ళుట కొరకై వచ్చాడు. And when it come time for them to go into the promised land out of Egypt, there stood the Dead Sea in the way. ఐగుప్తును విడిచి వాగ్దాన భూమికి వెళ్లి ఒక సమయం వచ్చినప్పుడు మార్గ మధ్యాన మృత సముద్రం వారికి అడ్డు వచ్చింది. And he possessed the gates of the water, and the gates flew open. అతడు ఆ నీటి గౌనులను స్వాధీనపరుచుకున్నాడు. ద్వారాలు తెరవబడి సాగిపోయారు. The waters fell back, and Moses took Israel into the wilderness to the mountain where God commissioned to bring them. నీళ్లు వెనుకకు పారిపోయినవి. మోషే అరణ్యములోనికి ఎక్కడికి వారిని కొనిపోవాలని దేవుడు అతనికి ఆజ్ఞాపించాడో ఆ పర్వతానికి వారిని తీసుకుని పోయాడు. ఆమేన్. He possessed the gates of the enemy. శత్రువు గవిని అతడు స్వాధీనము చేసుకున్నాడు. His father Abraham had that promise that his true seed would possess the gate of the enemy. అతని పితరుడైన అబ్రహాము అతని నిజమైన సంతానము శత్రువు గవిని స్వాధీనపరచుకుందని వాగ్దానం పొంది ఉన్నారు. And the gates of the water was closed, and he could not get through, and that was the path of duty. నీటి గౌనులు మూయబడినవి, అతను ముందంజ వేయలేకపోయాడు. అయితే అది అతని బాధ్యత. He was supposed to bring those children to that mountain. God told him to. దేవుడు అతనికి చెప్పాడు కాబట్టి వారిని ఆ పర్వతానికి నడిపించబడవలసినను. And there stood the gate in the way, and he possessed the gate of the enemy. మార్గ మధ్యములో అడ్డు కూడా వచ్చినది, అతడు శత్రువు గవిని స్వాధీనపరుచుకున్నాడు. Joshua, a little later when they come to Kadesh Barnea, అటు తర్వాత కొంత కాలానికి యెహోషువ వారంతా కాదేశు బర్నాకు వచ్చినప్పటికీ, which was the judgment seat of the world at that time, there Israel met its judgment. అది ఆనాటి సర్వ ప్రపంచానికి న్యాయపీఠం. ఇశ్రాయేలు అతని న్యాయము తీర్చుకుంటూ కనుకై చేరు స్థానము అది. We find Joshua with Caleb and 12 others or 10 others. యెహోషువ, కాలేబులు మరి 12 లేక 10 మందిని మనం చూస్తున్నాము. One out of each tribe was sent over to spy out the land they were ready to receive. వారు స్వాధీనపరచుకోబోతున్న భూభాగాన్ని వేగు చూచు కొరకై ప్రతి గోత్రం నుండి ఒక్కొక్కరు పంపబడ్డారు.
And when they seen those great giants standing there, 10 of them felt so bad, they said, అతడున్న ఆ అజనుబహులను వారు చూచి 10 మంది ఎంతో భీతి చెంది, we cannot take it. It's too great. Wow, look at the opposition we got. ఇది ఎంతో అసాధారణమైన విషయం, మనం స్వాధీనము చేసుకోలేం, మన ముందున్న వైరి ముఖను చూడండి. But when they come back to bring the report, they brought an evil report. వారు తిరిగి తెచ్చిన వార్తను బట్టి చూడగా వారైతే చెడ్డ సమాచారం తెచ్చారు. Why would they bring an evil report? If God told them, I have give you that land. It's yours. ఈ భూమి మీకు దీనిని మీకు అనుగ్రహిస్తారని దేవుడు వారితో చెప్పినట్లయితే వారెందుకు చెడ్డ సమాచారాన్ని తీసుకుని రావాలి? He told them down in Egypt, I have give you this land. It's a good land. It's flowing with milk and honey. ఐగుప్తులోనే ఆయన ఆ విషయాన్ని వారితో చెప్పాడు, నేను ఈ భూమిని మీకు అనుగ్రహించున్నాను, అది మంచి దేశము, పాలు తేళ్లు ప్రవహించు దేశం అది. But when they seen the opposition so great, 10 of them come back and said, we can't do it. ప్రత్యర్థులు అనేకులు కనిపించినప్పుడు 10 మంది మరణ వచ్చి మనము స్వాధీనపరచుకోలేము అని చెప్పారు. It was Joshua. He stilled the people and said, we're more than able to possess it. అతడు యెహోషువ అతడు ప్రజలను నిమ్మలపరిచి ఇలా చెప్పాడు, దానిని స్వాధీనపరచుకుంటూ మనకు చాలు. We're more than able because why? He was looking at the promise. He was a true seed of Abraham. మనము ఎక్కువ మంది ఎందుకలా చెప్పాడు? అతడు వాగ్దానం వైపే దీక్షితుడై ఉన్నాడు, అతడు నిజమైన అబ్రహాము సంతానము. Regardless of what the opposition was, we can possess the gate because God promised the land. వ్యతిరేకులు ఎంతమంది ఉన్నప్పటికీ మనము గవిని స్వాధీనపరచుకోగలము, ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి. And he possessed the gate. అతడు అలాగే స్వతంత్రించుకున్నాడు. Later on, when he brought the children of Israel down to the river, there stood in the month of April the great river swelling. ఆ తర్వాత ఇశ్రాయేలు నదీ తీర ప్రాంతానికి తీసుకుని వచ్చినప్పుడు ఆ మహానది దగ్గర ఏప్రిల్ మాసాన వారు వచ్చినప్పుడు ఆ నది ఉప్పొంగి పారుతుంది. The Jordan coming down out of the mountains and she spread across the plains. పర్వత శిఖరాల నుండి యోర్దాను ప్రవహిస్తూ పల్ల ప్రాంతాలు వ్యాపించి ఉన్నది. Looked like the worst time in the year that he could be there. అతను ఇక్కడ ఉన్నప్పుడు ఆ సంవత్సరం ఆ సమయం భీభత్సంగా కనిపిస్తున్నది. But yet he was Abraham's seed. అయినప్పటికీ అతడు అబ్రహాము సంతానమై ఉన్నాడు. He knew he had a promise and he was on a line of duty. అతనికి ఒక వాగ్దానం ఉన్నదని అతనికి తెలుసు, నెరవేర్చవలసిన బాధ్యత అతనిలో ఉన్నాడు. God gave him a vision how to do it and he possessed the gate to the river. దాన్ని ఎలాగ చేయాలో దాని విషయమైన దర్శనం అతని కలిగి ఉన్నాడు కాబట్టి నదీ ద్వారాలను అతను స్వాధీనము చేసుకోగలిగాడు. When the gates flew open, the water back come up into the mountains. ద్వారాలు తెరవబడి నీళ్లు పర్వతాల వైపు గంతులు వేసినవి. And Joshua and Israel possessed the gates of the enemy and crossed into the promised land because God told them to do it. ఇశ్రాయేలు జనాంగమంతా శత్రువు గవిని స్వాధీనము చేసుకున్నారు, మరి వారు వాగ్దాన భూమిలోకి అడుగుపెట్టారు. ఎందువల్లంటే దేవుడు అలా చేస్తానని చెప్పాడు కనుక. Seed of Abraham. ఓ నిజమైన అబ్రహాము సంతానమా. Brothers and sisters, when he got over there, Jericho was all walled up, high enough that they could run 3 chariots across the top. సహోదరులారా, ఆ చోటికి వారు చేరుకున్నప్పటికీ 3 రథాలు ఒక్కసారిగా పరిగెత్తగల విశాలత కలిగి ఎత్తైన గోడల ప్రాకారముతో ఉన్నదా ఎరికో పట్టణము. How could these Israelites do it with board, picked up swords and everything and sticks and stones? How were they to go in there? అరువుగా తెచ్చుకున్న ఆయుధాలు, కత్తులు, కటారాలు, బండలు, బాదులతో ఈ ఇశ్రాయేలు ఎలాగ వారు అక్కడికి చేరుకోగలుగుతారా? But he was still the seed of Abraham. అతడు ఎప్పటికీ కూడా అబ్రహాము సంతానమే. God gave him a vision, told him how to do it, said, sound a trumpet. దాన్ని ఎలాగ స్వాంతనము చేసుకోవాలో ఆ దర్శనము దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఇలాగ చెప్పబడింది, భూర భూతము అని. Amen. That's it. Let out a shout. March up towards the wall. The gates will fall before you. Amen. ఆమేన్. అవును, అదే చేయాలి. భూరల ఊదుతూ ముందుకు సాగిపోండి, మీ ఎదుర ద్వారాలు కూలిపోవునని చెప్పండి. ఆమేన్. He was a royal seed of Abraham. He was a real believer. అతడు అబ్రహాము యొక్క రాజ సంతానమై ఉన్నాడు. అతడు దేవుని యొక్క నిజమైన విశ్వాసి. The gates will drop down before you. నీ ఎదుట ద్వారములు కూలబడిపోవును. Just let out a shout and sound the trumpet. That's all you have to do. కేవలం బోర ఊది కేకలవై నీవు చేయవలసిందంతా అంతే.
And what happened? The gates fell down and Joshua took the city. అయితే జరిగిన సంభవం ఏంటి? ద్వారాలు కూలిపోయినవి. యెహోషువ పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నాడు. A little later on we find out that the enemy was routing and going on after that, and even he stopped the sun in its tracks. కొన్ని దినాల క్రితమే శత్రు మార్గాన్ని చేకూర్చుకొని ప్రవేశిస్తున్నప్పుడు ఆయన ఇలాగ సూర్యుని అవతులు కూడా ఆపు చేయగలిగింది మనం చూశాము. As I spoke the other morning on the paradox, he stopped the sun until he possessed the gates of his enemy. Amen. మొన్నటి దినాన ప్రాతకాల వేళ నేను అభూతమైనది అనగా నమ్మశక్యము కాని నిజాన్ని గురించి మాట్లాడుతని శత్రువుగా గవిని భుక్తము చేసుకునే వరకు అతడు సూర్యుని కదలనీయలేదు. He noticed that enemy ever got together again, they were scattered and the sun was going down. మరలా శత్రువు ఏకీభించి విజృంభించినట్లయితే వారు చెల్లాచెదరై పోతారని అతనికి తెలుసు. సూర్యుడు అస్తమించడై ఉన్నాడు. And Amorites and the Amalekites and so forth are scattered through. అమోరీలు అమాలేకులు చెదురు మొదలై చెదిరే ఉన్నారు. If they ever got together again and come together, then he'd have a hard time ever getting them to rout again. వారు మరలా ఏకమై ఒకటైపోయినట్లయితే ఇక త్రోవ సరళం చేసుకోవడం బహు కష్టతరమైపోతుంది. There's only one thing that was holding, that was time. And he stopped time. Amen. Amen. ఇక ఆధారపడుతున్న ఒకటే ఒకటి, అదేదనగా సమయం. సమయాన్ని అతడు నిలుపు చేశాడు, ఆపు చేశాడు. ఆమేన్. Amen. There's one thing keeping him from the promise. That was the sun, nature itself, crossing over, and he stopped nature. వాగ్దానం నుండి కాపాడవలసింది ఒక్కటే ఉన్నది, అదేదనగా సూర్యుడు. సృష్టి తనకు తానుగా పరిగెడుతుంది, అతడు ఆ సృష్టిని నిలుపు చేశాడు. Why, he was the seed of Abraham. He believed God's promise. ఎందుకు? అతడు అబ్రహాము సంతానము కాబట్టి దేవుని యొక్క వాగ్దానాన్ని అతడు నమ్మి ఉన్నాడు. He stopped him and possessed the gates. Yes, sir. సూర్యుని నిలుపు చేసి గవిని స్వాధీనము చేసుకున్నాడు. అవునండి. He's a great man. All of them are great men. ఈ మహాఘనులు వీరంతా కూడా ఘనమైన వ్యక్తులే. But you know, every one of them, when they come to the gate of death, they all died. చూశారా, మరణ గౌరవ వారంతా కూడా సమీపిస్తున్నప్పుడు వారంతా చనిపోయారు. Every one of them had to die because they were great men. వారిలో ప్రతి ఒక్కరి కూడా చనిపోవలసి ఉన్నది. ఎందువల్లంటే వారంతా మహాఘనులు కాబట్టి. They stopped the mouth of lions and escaped the fire and the edge of the sword and so forth, as we're told in Hebrews 11. సింహపు నోళ్లు వారు మోయించారు, అగ్నికి ఆహుతి కాకుండా తప్పించుకున్నారు, ఖడ్గములకు వాటి నుండి బలి కాకుండా విముక్తులయ్యారు. హెబ్రీ 11లో చెప్పేట్లుగా. And they possessed the gates of the enemy, all but one enemy, and that was death. వారు శత్రువు గౌనులను స్వాధీనపరుచుకున్నారు. అందరికీ ఒకే ఒక శత్రువు, అతడే మృత్యువు. Death swallowed every one of them up. మరణం వారిని మృంగివేచెను. Then one day along come the royal seed of Abraham, Jesus Christ, the Son of God, Abraham's seed by faith. అయితే ఒకానొక దినాన విశ్వాసాన్ని బట్టి అబ్రహాము సంతానమైన అబ్రహాము రాజ సంతానమైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు వచ్చెను. Not through Isaac, the natural seed. They did their part. ప్రకృతి సంతానమైన ఇస్సాకు వల్లే కాదు, వారైతే వారి యొక్క పాత్రను నిర్వర్తించారు. But here come one who was not natural born. ఇప్పుడైతే ప్రకృతి సంబంధి కాని ఒకరు వచ్చారు. Here come one that never come by sexual desire. ఇప్పుడైతే శరీర వాంఛల వల్ల కాని వారు ఒకరు వచ్చారు. Here come one by virgin birth. ఇతరైతే కన్య వల్ల జన్మించిన వారు ఒకరు వచ్చారు. The Son of God, the seed of Abraham. What a great man this was. దేవుని కుమారుడు అబ్రహాము సంతానం. ఆహా, ఎంతటి ఘనుడో ఆయన. Other naturals was all born natural birth. This man was born to virgin birth. మిగతా అందరూ కూడా ప్రకృతిగా జన్మిస్తున్న వారే. ఈయనైతే కన్య ద్వారా జన్మించాడు. What did he do when he come on earth? భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు చేసిన ఘనకార్యం ఏంటి? He conquered every enemy that Satan had. He conquered everything. సాతానుడు కలిగి ఉన్న ప్రతి శత్రువును ఆయన ఓడించాడు, సమస్తాన్ని జయించాడు. What did he do? ఆయన చేసిందేంటి? He set out and he conquered sickness. There could be no sickness around him. Wherever sickness was, he conquered it. ఆయన రోగమును జయించాడు. ఆయన ఉన్న దగ్గర రోగము లేదు. ఎక్కడ రోగమున్నదో దానిని ఆయన జయించాడు. What did he
did He do? After He conquered it, He give us the keys. Amen. జయించిన తరువాత ఆయన చేసిన పనేంటి? ఆయన మనకు తాళపు చెవులు అనుగ్రహించాడు. ఆమేన్. Saying, whatever you bind on earth, I'll bind it in heaven. Amen. ఇలా చెప్పబడుతుంది, మీరు భూమి మీద ఏమి బంధిస్తారో పరలోకమందు అది బంధించబడని చెప్పాడు. ఆహా, ఆమేన్. That's the royal seed of Abraham, His promise. అదే అబ్రహాము యొక్క రాజ సంతానానికి ఆయన చేసిన వాగ్దానము. The Holy Ghost in us now, with the keys holding it to sickness. పరిశుద్ధాత్మ మనలో ఉన్నారు. రోగాన్ని బంధించడానికి తాళములు మనకు కలిగి ఉన్నాము. He conquered sickness. Sickness cannot stand in His presence. ఆయన రోగాలను జయించాడు. రోగము ఆయన సన్నిధిలో నిలవలేదు. And He said that He gave us the keys to do the same thing. Conquer sickness. అదే కార్యాన్ని చేయడు కొరకై ఆ తాళపు చెవులు మనకు అనుగ్రహించి ఉన్నాడు. రోగమును జయించడం కొరకు. Whatever you bind on earth, I'll bind in heaven. మీరు భూమి మీద దేనిని బంధిస్తారో అదే నేను పరలోకమందును బంధించదను. Also temptation. He was tempted in every manner like we was. What did He do? He conquered it. అలాగే శోధన కూడా మన వలె ఆయన అన్ని విషయాల్లో శోధింపబడ్డాడు. ఆయన చేసిన పనేంటి? ఆయన దాన్ని జయించాడు. And what did He say to us? Resist the devil and he'll flee from you. ఆయన మనకు చెప్పిన విధమేంటి? అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. He conquered sickness for us. He conquered temptation for us. Broke down the gates. మన కొరకై ఆయన రోగాన్ని జయించాడు. ఆయన మన కొరకై శోధన జయించాడు. గౌరును పగలగొట్టాడు. Took the key away from the tempter and handed over to the believer of Abraham's seed and said, శోధకుని వద్ద నుండి తాళపు చెవిని స్వాధీనపరుచుకొని అబ్రహాము సంతానమైన విశ్వాస చేతికి అవి అప్పజెప్పి ఉన్నాడు. if he tempts you, resist him and he'll flee from you. వాడు మిమ్మల్ని శోధించినట్లయితే వారిని ఎదిరించుడి, అప్పుడు అతను మీ వద్ద నుండి పారిపోవును. Oh, my resisting. ఎంతటి ధన్యత! వాడిని ఎదిరించండి. He conquered both death and hell. ఆయన మృత్యువును పాతాళ లోకమును జయించి ఉన్నాడు. He rose up on the third day saying, I have overcome, and because I live, you live also. మూడవ దినమున తిరిగి లేచాడు. నేను జయించుదనని చెప్పాడు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించెదరు. Oh, what a promise. That's the seed of Abraham. ఆహా, ఎంతటి వాగ్దానమది! అది అబ్రహాము యొక్క సంతానానికి. He conquered the grave, rose up on the third day for our justification. మనము నీతిమంతులుగా తీర్చబడు కొరకై ఆయన సమాధిని జయించి మూడవ దినమున తిరిగి లేచాడు. When he rose up, he was our justification. ఆయన తిరిగి లేచాడు కనుక ఆయన మనకు నీతి అయ్యాడు. What does that make us? తద్వారా మనకు ఫలమేంటి? He conquered sickness, he conquered death, he conquered hell, he conquered the grave, he conquered temptation. ఆయనే వ్యాధిని జయించాడు, ఆయనే మృత్యువును జయించాడు, ఆయనే పాతాళమును జయించాడు, ఆయనే సమాధిని జయించాడు, శోధన జయించాడు. Oh, now we are more than conquerors through him that loved us and gave his life for us. ఇప్పుడు మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణమును అర్పించిన వారి ద్వారా మనం ఎంతో జయశీలుమై ఉన్నాం. Being the royal seed of Abraham with the same spirit of God in us that was in him. అబ్రహాము యొక్క రాజ సంతానమై ఆయనలో ఉన్న దేవుని ఆత్మలో ఉండటం వలన మనము We are more than conquerors. Every gate has been conquered for us. మనము జయశీలుడమే. ప్రతి ద్వారము మన కొరకే జయించబడి ఉన్నది. The only thing we have to do is possess it. It's already conquered. మనము చేయవలసిన విషయం ఏంటంటే మనము దానిని స్వాధీనపరచుకోవాలి. అది ముందుగానే జయించబడి ఉన్నది. Sickness is conquered. Death is conquered. Hell is conquered. The grave is conquered. రోగము ఓడించబడిను, మరణము ఓడించబడి ఉన్నది, నరకము ఓడించబడి ఉన్నది, సమాధి ఓడించబడి ఉన్నది. Everything is conquered. We hold the keys by His grace. సమస్తమును ఓడించబడి ఉన్నది. ఆయన కృప వలన ఆ తాళపు చెవులను మనము కలిగి ఉన్నాం. Are you afraid to stick them in the lock and say, I come in the name of Jesus Christ? Ask the Father anything in my name. I love Him. యేసుక్రీస్తు నామమున నేను వచ్చుచున్నానని చెప్పి ఆ తాళము తీయుటకు భీతి చెందుతున్నావా? నా నామమును బట్టి తండ్రిని అడుగుడి, నేను ఆయన్ను ప్రేమిస్తున్నాను. After 2,000 years has passed, 2,000 years and still here He is in our midst, the mighty conqueror that rent the veil in two.
2000 సంవత్సరం దాటి ఉన్నప్పటికీ దేవాలయపు తెరలు రెంటిగా చీల్చిన మహా జయశీలుడు ఆయన మన మధ్య ఉన్నాడు. That took every sickness, every disease, everything upon himself and bore our infirmities to the cross. ప్రతి వ్యాధిని, ప్రతి బాధను, సమస్తమును ఆయనపై మోసుకున్నవారై, మన ప్రతి బలహీనతను శిలువలో భరించిన వారై, Our sickness and our diseases, and triumphed over them and raised up for our justification. ప్రతి రోగము, సంకటము దానిపైన జయశీలుడై మన నీతిమత్తము కొరకై మరణమును జయించు తిరిగి లేచాడు. And stands alive after 2,000 years to manifest himself as a living Jesus Christ amongst the royal seed of Abraham, who are heirs of all things. సజీవుడగు యేసుక్రీస్తుగా తన్ను తాను ప్రత్యక్షపరచుకుని కొరకై 2000 సంవత్సరాల తర్వాత సజీవుడుగానే మన మధ్య నిలబడ్డాడు. సమస్తానికి వారసులైన అబ్రహాము రాజసంతాన మధ్య సజీవుడుగా ఆయన ఉన్నాడు. Oh my, those who after go through the test promise of the word. ఆహా, ఎవరైతే పరీక్షలో నెగ్గుతారో, వాగ్దాన వాక్యం వల్ల ఎవరైతే పరీక్షలో నెగ్గుతారో వారే. If you can believe the word, then you are also the seed of Abraham. That's how you come to it. నీవు వాక్యాన్ని నమ్మినట్లయితే అలాంటప్పుడు నీవు కూడా అబ్రహాము సంతానానివే. దాని దగ్గరికి నీవు అలా రాగలుగుతావు. If you can't take that word test, then if you doubt it, a little suspicious of it, you can't hardly believe it. వాక్య పరీక్షను నీవు స్వీకరించినట్లయితే, నీవు ఏ కొద్దిగానైనా అనుమానించినట్లయితే నీవు పూర్తిగా నమ్ముటలేదు. There's something other you can't believe it, then don't you come in the prayer line. దేనిలో నీవు నమ్ముట్లేదు కాబట్టి ప్రార్థనా వరుసలోకి రావద్దు. I wouldn't even fool around the altar until you can get enough grace to know that God's word is true. దేవుని యొక్క వాక్యం సత్యమని నీ వెరిగే కృప నీవు పొందకపోతే నీవు వేసుక యొద్ద బుద్ధిహీనుడుగా ఉన్నవాడివే అవుతావు. And when you once break through that veil of unbelief, then you've got the keys in your hands of death, hell, and the grave. అవిశ్వాసమనే అడ్డుదలని ఒక్కసారిగా చీల్చివేసినట్లయితే అప్పుడు నీవు మృత్యువు, పాతాళము, సమాధి యొక్క తాళాలు నీ చేతిలో నీవు ఉంచుకోగలుగుతావు. Because you've got a conqueror who conquered for you. ఎందుకంటే నీ కొరకై జయించిన జయశీలిని నీవు పొంది ఉంటున్నావు. Then you've got Hebrews 13:8 that tells us Jesus Christ is the same yesterday, today, and forever. అప్పుడు నీవు హెబ్రీ 13:8 చెప్పబడిన రీతిగా యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడని చెప్పబడిన దాన్ని నీవు కలిగి ఉంటావు. How can we do it? అది మనకి ఎలా సాధ్యము? The people today say, oh well, I'll tell you, he's in a certain way he is the same. The Bible says... నేటి దినాన ప్రజలాగా చెప్తుంటారు, ఆహా నేను చెప్తాను ఆయన ఈ విధంగా ఉంటాడంటారు. ఆయనైతే ఒక్కడే రీతిగా ఉన్నాడని బైబిల్ తెలియజేస్తుంది. Oh well, he doesn't do today like he did. ఓ, అప్పుడు చేసిన రీతిగా ఈ రోజుల్లో ఆయన చేయడు అంటారు. We find it right now when we see his word vindicated. What does it do? It throws it right back into their lap again. Hey man, ఆయన వాక్య ప్రత్యక్ష రుజువులతో ఇప్పుడే ఆ విషయం మనం చూద్దాం. అది ఏమి చేస్తుంది? దాని ముడతకు అదే మరలా అంటుకపోతుంది. ఆమేన్.